కనీసం 25 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవాలని పెట్టుకున్నటువంటి టార్గెట్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ. అయితే ఒక 8 గెలిచింది, దాదాపు 14 చోట్ల సెకండ్ ప్లేస్కి వచ్చారు. అంటే వాళ్ళ గోల్లో 40% సక్సెస్ అయ్యారు, మిగతా 60% దగ్గర సెకండ్ ప్లేస్కి వచ్చాగే. ఇప్పుడు పార్లమెంటు స్థానాలకు సంబంధించి 10 స్థానాలు ఖచ్చితంగా గెలవాలని అంచనా వేసుకుంటున్నారు. అందులో లెక్క చూసుకుంటే ప్రధానంగా కనబడుతున్నది ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, మహబూబ్ నగర్ వీటిట్లలో ఖచ్చితంగా గెలవగలమని భావిస్తున్నారు. మరోవైపున కేసీఆర్ కనుక ఏదో కొంత ప్రచారం జరుగుతోంది, గజ్వేల్ని ఈటలకి ఇచ్చేసి కేసీఆర్ మెదక్ నుంచి పార్లమెంట్కి చేస్తాను. ఒకవేళ అట్లా చెయ్యకపోతే చేస్తే త్రిముఖ పోటీ ఉంటుంది, ఏదైతే చేస్తే కనుక వన్ సైడెడ్ పోటీ ఉంటుంది. లేదంటే కనుక త్రిముఖ పోటీ ఉండేటటువంటి అవకాశం ఉంది, అక్కడ కూడా గెలిచేటువంటి అవకాశం ఉందన్నటువంటి మాట భారతీయ జనతా పార్టీ అంచనాల్లో ఉంది.